మరియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలుభాగస్తులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరి వందనాలు. నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ డిసెంబర్ మాసములో మీరు మీ పిల్లలు ఆనందముతో సంతోషముతో సుఖజీవనము జీవించుదురుగాక. నా దేవుడి డిసెంబర్ మాసములో మిమ్మల్ని వర్ధిల్లింప చేయనుగాక. డిసెంబర్ మాసంలో మనం అడుగు పెట్టాము. ఈ సంవత్సరానికి ఇది చివరి మాసం. ఈ సంవత్సరానికి ఇది చివరి మాసం. మనము నెక్స్ట్ 2025 మనం అడుగు పెట్టబోతున్నాం. నాకైతే ఇంత స్పీడ్గా నెల వచ్చేసి అప్పుడే నెల లేక పడిపోయామని అర్థం కావట్లేదు. అసలు ఎంత వేగమో చూడండి. గమనించండి. డిసెంబర్ మాసంలో గత వారములో మీకు తెలియపరిచాను, ప్రతి నివాస గృహంలో ఓ ప్రత్యేకమైన ప్రార్థన కూడిక అనగా క్రిస్మస్ కుటుంబ ఆరాధనలు జరుగుతాయని, అందు నిమిత్తం షెడ్యూల్ మేమే ఇస్తామని కూడా మీకు తెలియపరిచాను. షెడ్యూల్ తీసుకొచ్చేసాను. ఇప్పుడు మీ కుటుంబాలలో ఏ తేదీలలో మీ నివాస గృహాలలో మేము కూడికలు ఏర్పాటు చేయబడబోతున్నామో ఒకసారి మీకు తెలియపరుస్తున్నాను. ఆ తేదీలను మీ హృదయములో భద్రపరిచి, ఆ దినాన మీరు పనులకి వెళ్ళినా త్వరగా వచ్చి సిద్ధపరచబడగలిగితే మా సిద్ధపాటులో మేముండి మీ ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టేసి వాక్యం చెప్పేసి మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసేసి వెళ్ళిపోతాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గమనిద్దాం. ఆ షెడ్యూల్ 9వ తేదీ నుంచి మనకు ప్రారంభమవుతాయి. డిసెంబర్ నెల 9 నుంచి 9వ తేదీ మా మామయ్య గారి నివాస గృహంలో జరుగుతుంది. అనగా ఎలిసమ్మ మరియు చిట్టిబాబు గారి నివాస గృహంలో 9వ తేదీ క్రిస్మస్ కుటుంబ ఆరాధన కూడిక చిర్రవారిపాలెం ప్రాంతంలో ఎలిసమ్మ చిట్టిబాబు గారి నివాస గృహంలో జరగనయ్యున్నది. డేటు 9. 11 బుధవారం వేణు అన్న, శాంతికుమార్ అక్క వారి నివాస గృహంలో సాయంకాలం 7 గంటలకి క్రిస్మస్ కుటుంబ ఆరాధన జరుగుతుంది. 11 బుధవారం. 14 శనివారం కృపమ్మ గారి నివాస గృహంలో 14వ తేదీ శనివారం కృపమ్మ గారి నివాస గృహంలో క్రిస్మస్ కుటుంబ ఆరాధన జరుగుతుంది. 16 సోమవారం రూతక్క గారి నివాస గృహంలో, రూతక్క రాంబాబన్న వారి నివాస గృహంలో 16 సోమవారం సాయంకాలం 7 గంటల నుంచి క్రిస్మస్ కుటుంబ ఆరాధన జరుగుతుంది. 17 మనకు కిస్తీపురంలో మనకు 17వ తేదీ సెమీ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. సెమీ క్రిస్మస్ ఆరాధన 17వ తేదీ జరగనై ఉన్నది. మనం అందరం ఆ రోజు అక్కడికి వెళ్తాం. ఇక 18 ఇంజుమూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇద్దరున్నారు మనకు, అజరత్తమ్మ గారు, మార్తమ్మ గారు. ఈ 18వ తేదీ 2 కుటుంబాలను కవర్ చేసుకొచ్చేస్తాం. 1 అవర్ అదొక గంట ఇదొక గంట, 2 గంటలు 2 కుటుంబాలు కవర్ చేసుకుని వచ్చేస్తాం. 18 మనకు జరిగేది మార్తమ్మ గారు మరియు అజరత్తమ్మ గారి నివాస గృహాలలో క్రిస్మస్ కుటుంబ ఆరాధన జరుగుతుంది. ఇక 19 వెంకటేశ్ అంకుల్ గారి నివాస గృహంలో 19వ తేదీ సెమీ క్రిస్మస్ కుటుంబ ఆరాధన జరుగుతుంది. 21 అయితే మందిరం లేకుంటే ఇంట్లో కుటుంబ లేకుంటే సెమీ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. ఇవి మనకు ఈ క్రిస్మస్లో మీ కుటుంబాలకు. మల్లేశ్వరమ్మ గారు అంటారా, మా తల్లి దగ్గరికి వెళ్ళాలని మాకు హృదయపూర్వకమైన ఆశయం ఉంది. మా తల్లి సిగ్నల్ ఇవ్వాలే కానీ ఇంటికాడికి వెళ్ళి కూర్చుంటాం. ఇంకా మా తల్లి గారి ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రతికూలతలు నేను ఎరిగి ఉందును, అవి నాకు తెలుసు. పాపం ఏదో
కుటుంబ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మందిరాన్ని విడిచిపెట్టుకున్న తల్లి రాగలుగుతుంది. కుటుంబ ఇబ్బందులు అనగా ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, అందుకనే నేను తల్లి గారికి ఏ హౌస్ ఇవ్వలేదు. మనం అందరం కలిసి మల్లేశ్వరం గారి కొరకు ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఇది షెడ్యూల్ అండి. ఈ షెడ్యూల్ మరొక్కసారి 9వ తేదీ చిట్టుబాబు మా మామయ్య గారు, చిట్టుమామ మరియు ఎలిసమ్మ గారు, మా అత్తయ్య గారు నివాస గృహంలో 9, 11 బుధవారం శాంతికుమార్ అక్క, 14 శనివారం కృపమ్మ గారు, 16 రాంబాబన్న రూతక్క, 17 అజరత్తమ్మ గారు మార్తమ్మ గారు, 17 కిస్తీపురం, 18 హజరత్తమ్మ గారు మార్తమ్మ గారు, 19 వెంకటేశ్ అంకుల్ గారు, 21 అయితే మందిరం లేకుంటే ఇంట్లో మా ఇంట్లో. ఇవి మనకున్నటువంటి ఈ నెలలో మనము పెట్టబోతున్నటువంటి క్రిస్మస్ కుటుంబ ఆరాధనలు. ఇందుకను ప్రతిరోజు సాయంకాలం ఒక ఆటో ఉంటుంది. ఒక ఆటో మీ అందరికీ నేనే సిద్ధపరుస్తాను, ఇక్కడ పెడతాను. పనులకి వెళ్ళి మీరు సమయం చెప్తాను, నేను నెక్స్ట్ వీక్లో సమయం చెప్తాను. మీరు పనులకి వెళ్ళండి. పనులకి వెళ్ళి ఈ సమయానికి మీరు రాగలిగితే అందరం కలిసి ఆటోలు వెళ్ళిపోతాం. కూటం చూసుకొని మరలా అందరం కలిసి ఇళ్ళకి వచ్చేస్తాం. కనుక అందరము వెళ్తాము. అందరం వెళ్ళి వాళ్ళకి క్రిస్మస్ శుభాలు చెప్పి వాళ్ళ కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించి, వాళ్ళ కొరకు వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థించి కాసేపు దేవుని వాక్యాన్ని చెప్పి మరలా త్వరగతిగానే వస్తాం. 10, 9:30 ఈ జరగవు. 8:45లోగా అన్ని క్రిస్మస్ ఆరాధనలు క్లోజ్ చేస్తాను. ఓకేనా? 8:45, 9 లోపలనే ప్రతి నివాస గృహంలో క్రిస్మస్ కుటుంబ ఆరాధనలు ముగిస్తాను. వీటితో పాటు ఇప్పుడు మీకేం కలిసి వస్తున్నాయి అంటే, సంవత్సరంలో ఒక్కరోజైనా కృతజ్ఞత స్తుతి కూడిక పెట్టుకున్న వాళ్ళు అవుతారు. సంవత్సరం అంతట్లో అప్పుడప్పుడు పెట్టుకోపోయినప్పటికీ ఇదిగో సంవత్సరం అంతటిని బట్టి ప్రభు మనకు చేసిన మేలుని బట్టి ఒక కృతజ్ఞత కూడిక ద్వారా ఒక న్యూ ఇయర్లోకి మనం అడుగుపెట్టిన వారం అవుతాం. అందుకనే ఈ ప్రత్యేకమైన షెడ్యూల్ని ఏర్పాటు చేసి ఇలాగున్న తేదీలు మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ కొరకు మీ సేవకుడు ఒక చిన్న ఆలోచనను బట్టి చేస్తున్నటువంటి ఈ క్రిస్మస్ కుటుంబ ఆరాధనలు వీటన్నిటికీ మీరు సిద్ధపడగలరని ప్రేమతో మీ అందరికి తెలియపరుస్తున్నాను. మా మట్టుకు మాకేమీ వద్దు. మరలా చెప్తున్నాను, సేవకుడు వస్తే 1000 రూపాయలు కానుకలు పెట్టాలేమో జోబులో, వద్దు. 500 పెట్టాలేమో, వద్దు. 100 పెట్టాలేమో, వద్దు. 200 పెట్టాలేమో, వద్దు. మేము వస్తాం, ప్రార్థన చేస్తాం. మీరు ఏదైనా ఒక గ్లాసు టీయో అంత మంచినీళ్ళు ఇచ్చిన తాగి ఇంటికి వచ్చేస్తాం. మీ నుంచి మేమేమి ఆశించట్లేదు. దేవుడు మా మీద పెట్టిన బాధ్యతను బట్టి ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ మీ కుటుంబాల్లో ప్రత్యేకమైన క్రిస్మస్ కుటుంబ ఆరాధనలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నదని ప్రేమతో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. ఇక కాసేపు దేవుని వాక్యాన్ని విందాం. ఇందులను బట్టి మీకు ఏమన్నా సందేహాలు ఉన్నాయడలా ప్రార్థన అయిపోయిన పిదప నన్ను కలవండి, నాతో మాట్లాడండి. వాటిని బట్టి మీతో నేను మాట్లాడతాను. నేను ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఇచ్చినటువంటి డేట్స్లో ఏదైనా మీకు ఇబ్బందికరంగా ఉన్నాయడలా నాతో కలవండి, నాతో మాట్లాడండి. వాటిని బట్టి నేను మీతో మాట్లాడతాను, డిస్కషన్ చేస్తాను. అందరూ వస్తారు. ఇప్పుడున్న యవనస్తులు మేము అందరం కూడా వస్తాం. వేణువన్న కానించి, బాలాజీ కానించి, ఈ సమయాలు కానించి, తమ్ముడు ఉండొచ్చు, హాస్టల్కి వెళ్ళొచ్చు. సమయాలు కానించి మేమైతే పక్కాగా మేము నలుగురము, మా నాన్న, మేమందరం అయితే రాంబాబు అన్న కన్ఫామ్గా ఉంటాం. ప్రతి స్తుతి కుడికిలో మేము కన్ఫామ్గా ఉంటాం. కొంచెం ఆలస్యమైన వారి పనుల్లో మెట్టుకు వాళ్ళు కలుసుకునేటట్టు ప్లాన్ చేస్తాం. కొద్దిగా ఆలస్యమైన మెట్టుకు ఒక సమయం కంటున్న వేణు అన్న కానీ సమయాలు కానీ వారి జాబులలో వాళ్ళు ఉంటూ కొంచెం ఆలస్యమైనప్పటికీ వాళ్ళు మనతో గ్యాదర్ అయ్యేలా ప్లాన్ చేస్తాం. అందరం కలిసి ఆయా కుటుంబాలలో, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలలో అలా ప్రార్థన చేసి వాక్యం చెప్పి రానై ఉన్నాం. వీటన్నిటికీ బాడుగులు కానీ ఛార్జీలు కానీ అన్నీ నావే. ఎక్కడికి తీసుకెళ్ళినా, ఇంజుమురికి తీసుకెళ్ళినా నేనే పెడతాను, కలిగిరిలో తీసుకెళ్ళినా నేనే పెడతాను. మీరు చేయాల్సింది ఏంటి? సిద్ధపడి ఆటో ఎక్కడమే. సిద్ధపడి మీరు ఆటో ఎక్కడం మీ పని. మిగతావన్నీ నావి, నేను పెట్టుకుంటాను. హ్యాపీగా మీరు పనులకి వెళ్ళండి, వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. మీ పనులకి మీరు వెళ్ళి మీకున్నటువంటి రాను వస్తున్నా కానీ కాస్త సిద్ధపడి
ఫ్యామిలీ అంతా నాతో కూడా రాగలిగితే అలా కూటను ముగించుకొని ఇలా ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా ఆ మిగతా కార్యక్రమాలు మేము చేసుకుందాం. నేను మిమ్మల్ని బాధ పెట్టను, ఎక్కువ సమయాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాం, 4 దేవుని మాటలు చెప్దాం, ఒక అర్ధగంట సేపు వాళ్ళకి అవసరమైన దేవుని క్రిస్మస్ వర్తమానాన్ని అందిద్దాం, ప్రార్థన చేద్దాం. వాళ్ళ కుటుంబాల్లో ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటి కొరకు ఒక 3-4 అంశాలుగా ప్రార్థించేద్దాం. 2-3 పాటలే పాడదాం, తట్టా పుట్ట సర్దుకొని క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి బయలుదేరేచేద్దాం. ఇది క్రమం, ఓకేనా? ఒక 3-4 పాటలు, ఒక అర్ధగంట సేపు వర్తమానం, ఒక అర్ధగంట సేపు మీ కుటుంబాల కొరకు ప్రార్థన. ఇది మేము చేయనే ఉన్నది ఈ క్రిస్మస్ కుటుంబ ఆరాధనలలో మేము చేయనే ఉన్నటువంటి క్రమం. మొత్తం సమస్తమును మీకు స్పష్టంగా తెలియపరిచాము. దానిని బట్టి ఇంక మీరు సిద్ధపడగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. నీకు ఆలస్యం లేకుండా దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనకున్న సమయాన్ని బట్టి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలోనికి వద్దాం. పరిశుద్ధ గ్రంథంలోనికి వద్దాం. ఈ వర్తమానాలు యూట్యూబ్ ఛానల్లో కూడా పడుతున్నాయి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి, వినమని చెప్పండి. ఒకసారి విని చూడండి, వర్తమానాలు బాగుంటే అనుసరించండి. వర్తమానాలు బాగంటే వాక్యానుసారంగా మీ హృదయాలకు, మీ ఆధ్యాత్మిక జీవితాలకు తగినట్టుగా వర్తమానాలు ఉంటే ఆ వాక్యాలు అనుసరించమని మీ ఇరుగు పొరుగు, మీ గ్రామ ప్రజలకు తెలియపరచండి. తప్పకుండా ఈ వర్తమానాలు యూట్యూబ్లో అందిస్తూ ఉన్నాం. ప్రభు మినిస్ట్రీస్ కలిగిరని ఎవరైనా అలవాటు ఉంటుంది కొంతమందికి, వర్తమానాలు పెట్టుకొని పనులు చేసుకునే అలవాటు. అలాంటి వాళ్ళు కాసేపు మన వర్తమానాలు వినండి. మందిరంలో చెప్తున్నారు కదా, మళ్ళీ ఇంటికి అడిగి నెంబర్ వేసుకోండి. ఏమైంది? ప్రభు చిత్తమైతే ప్రతి కుటుంబంలో లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అవకాశం ఉన్న చోటల్లా లైవ్ ఇచ్చేద్దాం. క్రిస్మస్ కుటుంబ ఆరాధనలలో ఆ ½ గంట లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-10 వచనాలు. యోబు గ్రంథం 12వ అధ్యాయం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయి. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అవి నీకు బోధించును. చాలండి. సముద్రములో అందులో ఉన్న పక్షులను విచారించిన ఎడల అవి మీకు బోధించును. ఈ యోబు గ్రంథం 12 నుంచి 7వ వచనం నుంచి 10వ వచనం వరకు గత వారంలో మనము చదివాము. పార్ట్ 1గా మనకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. పార్ట్ 1 గత వారంలో మీకు పార్ట్ 1 చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్నది పార్ట్ 2. ఈ పార్ట్ 2లో నుంచి మరలా ఒకసారి గత వారంలో మీతో పంచుకున్నటువంటి మాటలను ఒకసారి మీ జ్ఞాపికలోకి తెస్తాను, మీ జ్ఞాపకాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. యోబు భక్తుడు అంటున్నాడు తన స్నేహితులతో, యూట్యూబ్లో చిన్న జీవులు నేర్పుతున్న అద్భుతమైన జ్ఞానం పార్ట్ 1 అని ఉంటుంది. చిన్న జీవులు నేర్పుతున్న అద్భుతమైన జ్ఞానం పార్ట్ 1. ఈరోజు చిన్న జీవులు నేర్పుతున్న అద్భుతమైన జ్ఞానం పార్ట్ 2. చిన్న జీవులు నేర్పుతున్న అద్భుతమైన జ్ఞానం పార్ట్ 2 లైవ్ రికార్డ్ అవుతుంది కనుక వినే వాళ్ళకి స్పష్టత ఉంటుందని నొక్కి చెప్తుంది. ఓకే. యోబు తన స్నేహితులతో అంటున్నాడు ఏమని? మృగములను ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు బోధిస్తాయి. సముద్రమునందలి చేపలను విచారించుము, అవి నీకు బోధిస్తాయి. యోబు భక్తుడు అంటాడు, నువ్వు మృగముల దగ్గరికి వెళ్ళు, ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళు, సముద్రములో నందున్న చేపల దగ్గరికి వెళ్ళు, భూమి దగ్గరికి వెళ్ళు, వాటిని పరిశీలించు, వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, వాటిని బాగుగా విచారణ చేయి, బాగా పరిశోధన చేయి. మెట్టుకు వాటి జీవితాలు మీకు పాఠాలు నేర్పుతాయి, మనకు బోధన చేస్తాయి అంటున్నాయి. వాటి జీవితాలు మనకు బోధన చేస్తాయి, వాటి జీవితాలు మనకు పాఠాలు నేర్పుతాయి, వాటి జీవితాలు
మన జీవితాలకు అవసరమైన మెలకువలను నేర్పగలుగుతాయని గత వారంలో కొన్ని లేఖనాలని ఎత్తి మీకు విశదపరుస్తూ వచ్చాను. ఆ లేఖన ఆ మృగముల దగ్గరికి వెళ్ళిన, ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళిన, భూమి దగ్గరికి మనం వెళ్ళిన, ఈ జీవరాశిని కాస్త మనం విచారించి పరిశోధించి పరిశీలించగలిగితే అవి మనకు బోధ చేస్తాయి, అవి మనకు పాఠాలు నేర్పుతాయని గత వారంలో మీకు వివరించాను. నిజమేనా ప్రియులారా? మనం గత వారంలో ధ్యానం చేసిన రీతిగానే మృగములను, జీవులను, పక్షులను మనము జాగ్రత్తగా పరిశీలించి విచారించి పరిశోధించగలిగితే అవి మన ఆధ్యాత్మికానికి అవసరమైనటువంటి మెలకువలతో కూడిన ఎన్నో పాఠాలు మనకు నేర్పుతున్నాయని మనం ఎరిగి ఉన్నాం, గ్రహించాం. యోబు అన్నాడు, మృగములు, ఆకాశ పక్షులు, సముద్రంలో ఉన్న చేపలు, లేకుంటే భూమిని మీరు విచారించి పరిశోధించి పరిశీలిస్తే అవి మీకు పాఠాలు నేర్పుతాయన్నాడు. సరేలే అని చెప్పి మనము సామెతల గ్రంథంలోనికి వెళ్ళాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలోకి వెళ్ళాం. 24-25 వచనాలు చదివాం. యోబు అన్నాడు, మృగములు, పక్షులు మీకు బోధన చేస్తాయని. పరిశీలనగా వాటిని పరిశీలించగలిగితే, విచారించగలిగితే అవి మనకు పాఠాలు నేర్పుతాయి అన్నాడు. ఆ మాటను అలా పట్టుకొని సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో 24-25 వచనములో చిన్నవైన మిక్కిలి జ్ఞానము కలిగిన 4 జీవులను మనము పరిశీలిస్తూ ఉన్నాం. చిన్నవి, మిక్కిలి జ్ఞానము గలవి, చిన్నవి, మిక్కిలి జ్ఞానము గలవి. ఆ మాట నొక్కుతున్నాను నేను. మిక్కిలి జ్ఞానము గలవి, మిక్కిలి జ్ఞానము గలవి. మిక్కిలి అంటే ఎక్కువ, అధికం. జ్ఞానము గలవి ఒక 4 జీవులను మనము పరిశీలిస్తూ ఉన్నాం, విచారిస్తూ ఉన్నాం, పరిశోధిస్తున్నాం. అందులో మనకు కనబడుతున్నటువంటి మొదటి జీవి చిన్నది, మిక్కిలి జ్ఞానము గలది, చీమ. సొలొమోను రాస్తున్నాడు ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయములో ఈ 4 జీవుల గురించి సొలొమోను మాట్లాడుతున్నాడు. ఇవి చిన్నవి అంట, మిక్కిలి జ్ఞానము గలవి. అందులో ఒకటి చీమ. ఈ చీమ జీవితాన్ని కాస్త మనము పరిశీలిస్తూ పరిశోధిస్తూ విచారిస్తుండగా ఆ చీమ మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన కొన్ని మెలకువలను నేర్పుతుంది, మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన కొన్ని పాఠాలు నేర్పుతుంది. అందులో ఒకటి క్రమశిక్షణ. గత వారంలో మీకు వివరించాను. క్రమశిక్షణ మనకు అవసరం. ఆత్మీయులముగా క్రీస్తుని సేవించుచు కొనియాడుతూ ఆరాధిస్తున్న వారిగా ఒక క్రమశిక్షణ మనకు ఉండాలి. ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. క్రమశిక్షణ కలిగిన బ్రతుకును మనం బ్రతకాలి. మన దేవుడు సమస్తము చూచుచున్నవాడు. మన బ్రతుకు ఎలా బ్రతుకుతున్నామన్నది ఆయనకు తేట తెల్లమే. కనుక ఈ భూలోకమందు క్రీస్తును ఆరాధిస్తూ కొనియాడుతూ గణపరుస్తున్న వారముగా నీవు నేను ఒక క్రమశిక్షణ కలిగిన వారముగా బ్రతుకుదాం. ఒక క్రమశిక్షణ కలిగినవిగా చీమలు మనకు నేర్పుతున్న పాఠాలు గత వారంలో మనం చూసాం. చీమలు మనకేం నేర్పుతున్నాయి? క్రమశిక్షణ. క్రమశిక్షణ. రెండోది, చీమలు మనకేమి నేర్పుతున్నాయంటే సిద్ధపాటు కలిగిన జీవితమును మనం ఉండాలని. సిద్ధపాటు కలిగిన వారముగా మనం ఉండాలని, సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలని చీమలు నేర్పుతున్నాయి. ఏ విషయంలో చీమలు సిద్ధపాటు కలిగి ఉన్నాయని కాస్త మనము గమనించాము, విచారించాము, పరిశోధించాము, పరిశీలించాము. చీమలు ఏ విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉన్నాయి? రాబోవు ప్రమాదకాలమైనటువంటి వర్షాకాలాన్ని తమ ఆలోచనలో పెట్టుకొని ఎండాకాలంలోనే, వేసవి కాలంలోనే తమకు కావలసిన ఆహార పదార్థాలను సమకూర్చుకుంటున్నాయి చీమలు. రాబోతుంది వర్షాకాలం. ఆ వర్షాకాలము చీమలకి ప్రమాదకాలం.
అది అపాయకాలం, ధాన్యాన్ని కూడా కూర్చుకోలేని కాలం. ఆ ప్రమాద కాలంలో నుంచి, ఆ ప్రమాదంలో నుంచి, అపాయంలో నుంచి చీమలు బయటపడాలంటే వేసవిలోనే అవి సిద్ధపాటు కలిగి ఉండాలి. వేసవిలోనే అవి సిద్ధపాటు కలిగి ఉండాలి. కావలసిన ధనాన్ని, కావాల్సిన ధాన్యాన్ని అవి సమకూర్చుకోవాలా. వర్షాలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అది వాటికి డేంజర్ బెల్. వర్షాలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో, వర్షాలు ఎప్పుడైతే ఆరంభమవుతాయో, వేసవిలో సమకూర్చుకొని కూడగొట్టుకున్నటువంటి ఈ పోషణకు సంబంధించిన ఆహార పదార్థాలు తింటూ తమ బ్రతకగలుగుతాయి. పొరపాటున సిద్ధపాటు లేకపోతే రానే వస్తుంది వర్షాకాలం, పడతాయి వానలు. సిద్ధపాటు లేవు గనుక చీమలు వర్షాలను బట్టి వీటికి ఆహారము దొరకదు. ఆహారం లేకపోతే చీమలు చనిపోతాయి కనుక వీటికి పట్టే గతే మరణం. అందుకనే చీమలు రాబో వర్షాకాలాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని, తమ ఆలోచనలో ఉంచుకొని, తమ హృదయంలో ఉంచుకొని వేసవి కాలంలోనే తమకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలను సమకూర్చుకుంటాయి. మనకు యోసేపు గురించి కాస్త ధ్యానం చేస్తే, యోసేపు అనే వ్యక్తిని గురించి మనం ధ్యానం చేస్తే, కరువు కాలం రాబోతుందని యోసేపు ఎరిగినవాడే, గుర్తించినవాడే, తెలుసుకున్నవాడే. తమ దేశానికి అప్పుడు ఒక ప్రధానమంత్రి, అది ఐగుప్తులో ఒక ప్రధానమంత్రిగా యోసేపు ఉన్నాడు. వెంకటేశ్ అంకులు కాదు, ఆయన పేరు యోసేపు. ఐగుప్తులో ప్రధానమంత్రిగా యోసేపు ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అతని చెవిన ఒక మాట పడింది. ఏంటయ్యా మాట అంటే, కరువు రాబోతుంది. కరువు అని అనగానే ఇంక వర్షాలు పడవు, నీటి చెమ్మ దొరకదు, పంటలు వేసుకోవడానికి ఇబ్బంది. ఈ విషయాన్ని గుర్తించినటువంటి యోసేపు ఏం చేస్తాడంటే, ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇలాగున ఆజ్ఞ జారీ చేస్తాడు. మీరు పండిస్తున్న పంటలలో సగమేర ఎక్కడికి రావాలా? కొట్టుకు రావాలి. ఒక పెద్ద కొట్టుని ఏర్పాటు చేసి ఆ పంట ధాన్యాన్ని అంతా, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ పండించిన పంట అంతా తీసుకొచ్చి కొట్టులో భద్రపరిచాడు. అనుకున్నట్టుగానే ఒకరోజు తను వినినట్టుగానే, తనకు తెలియచేయబడినట్టుగానే ఒకరోజు కరువు స్టార్ట్ అయిపోయింది. కరువు ఆరంభమైపోయింది. దేశాల ప్రజలు కరువుతో అల్లల్లాడుతున్న వేళలో యోసేపు మాత్రము కాలు మీద కాలేసుకొని తన దేశానికి అందరికీ ఏ కొరత లేకుండా, కొదువు లేకుండా ధాన్యాన్ని పంచిపెడుతున్నాడు. సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ముందే రాబోయే ప్రమాదాన్ని ఎరిగినవాడే, రాబోయే అపాయాన్ని ఎరిగినవాడే, రాబోయే కరువును ఎరిగినవాడే, అందునిమిత్తం హెచ్చరించబడినవాడే, అందునిమిత్తం హెచ్చరికలు పొందుకున్నవాడే ఒక సిద్ధపాటుతో కరువు అనే ప్రమాదం నుంచి తన దేశాన్ని, తన కుటుంబాన్ని తను కాపాడుకోగలిగాడు. ఒక హెచ్చరిక విన్నాడు, ఆ హెచ్చరికకు అవిధేయత చూపించలే. పిచ్చోడు మాటలు, ఇప్పుడు కరువు రావడం, ఇంత విస్తారంగా వర్షం పడితే వస్తే రాని, ఏమైంది, నేను రాజుని, ప్రధానిని, తిన్నంత, ఇలా అనుకోలేదు. ఆ మాటల పట్ల కాస్త నమ్మకం, విశ్వాసం, విధేయత ఉంచిన వాడే, ఆ మాటలకు శిరస్సు వంచి లోబడి లొంగిపోయిన వాడే, ఆ మాటల పట్ల భయం కలిగిన వాడే ఏం చేశాడండి? ధాన్యాన్ని సమకూర్చి పెట్టాడు. కొట్టులో ధాన్యాన్ని సమకూర్చి పెట్టాడు. మెట్టుకు కరువు వచ్చింది, కరువు రానే వచ్చింది. అందరి ఆకలికి అల్లాడుతుంటే ఐగుప్తులో ఆకలి కేకలు లేవు, ఆకలి దప్పులు లేవు. ఎందుకయ్యా అంటే సమృద్ధిగా యేసు ఏం చేశాడు? సిద్ధపరిచి పెట్టాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో ఒక హెచ్చరిక ఈ పునరుత్థానపు ఆరాధనలో మీకు అందించబడుతుంది. నరకం అనేది ఒకటి ఉంది, అది ప్రమాదకరమైనది, అది చాలా ప్రమాదకరమైనది. ఆ నరకం అనే ప్రమాదకరంలో
ఆ నరకమనే అపాయములో, ఆ నరకమనే ఆ ప్రమాదకరమైన స్థితిగతిలో నీవు నీ కుటుంబము చిక్కబడకుండునట్లు ఈ భూమి మీదే నీ పోకడ దేవుని రాకడ జరగక మునిపే నీవు పరలోకానికి స్వతంత్రించుకోవడానికి సిద్ధపడుతూ కాక. నువ్వు నరకం నుంచి తప్పించబడడానికి సిద్ధపడాలి. ఇదే సమాచారం యేసేపుకు అందించబడితే యేసేపు ఏం చేశాడు? తృణీకరించల ఆ మాటని, త్రోసివేయాలి ఆ మాటని, ప్రక్కన పెట్టాలి ఆ మాటని. ఆ మాటకు విధేయత చూపించాడు, లోపడ్డాడు, శిరస్సు వంచాడు. ఈరోజు అదే మాటను మీకు ప్రకటిస్తున్నాం. ఒకసారి వచ్చాడు మొదటి రాకడలో, మానవున పాపముల నిమిత్తం మరణించాడు. మూడవ దినాన తిరిగి లేచి పునరుద్ధరణుడయ్యాడు. వెళ్తూ వెళ్తూ చెప్పిపోయాడు, మరలా నేను వస్తాను, మరలా నేను వస్తాను. వస్తానన్నవాడు రాక మానడు, తెస్తానన్న రాజ్యాన్ని తేక మానడు. మరలా వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆయన తప్పక వస్తాడు. ప్రవక్తలు చెప్పారు మొదటి రాకడను గురించి. ప్రవక్తలు, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు కొందరు చెప్పారు, ఆయన వస్తాడు వస్తాడు వస్తాడు. చెప్పినట్టుగానే మొదటి రాకడలో వచ్చాడు. వచ్చినవాడు మనిషి పాప క్షమాపణ నిమిత్తం బలియాగమైపోయాడు. మన పాపాల నిమిత్తం, మన అపవిత్రత, మన దోషమును అంతటిని కడిగి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా మార్చడానికి ఆయన మొదటి రాకడలో వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి వెళ్ళిపోయాడు. మరణించాడు, సమాధిలోనే ఉండిపోలేదు. మరణించిన వాడు సమాధిలో ఉండిపోతే ఆయన సమాధిలో ఉన్నాడు. ఇక నాకెక్కడ పరలోక రాజ్యం ఇస్తాడు, నన్ను ఎక్కడ నిత్యరాజ్యానికి చేరుస్తాడు? ఇదంతా పూటకం, నాటకం, డ్రామా అని నువ్వు వదిలిపెట్టచ్చు. మానవుల కొరకు రక్తము కార్చి మానవులను తమ పాపముల నిమిత్తమై పరిశుద్ధతగా, పవిత్రతగా మార్చడానికి ఆ కల్వరి శిలువలో రక్తాన్ని కార్చి ఆ శరీరాన్ని ఆ కల్వరి శిలువకు అప్పగించి మరణించి మూడవ రోజున తిరిగి లేచి మరలా వస్తానని చెప్పి వెళ్ళాడు. మరలా వస్తానని చెప్పి వెళ్ళాడు. వస్తానన్నవాడు రాక మనడు, ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అయితే ఆయన రాకడ ఆయన వస్తానన్నాడు కాబట్టి తప్పకుండా వస్తాడు. నీ పోకడు, ఆయన రాకడో రాకమునిపే ఈ లోకంలో భూమి మీద ఉన్నప్పుడే సిద్ధపడు. బుద్ధి లేని కన్నికల వలె మత్తు కలిగి బ్రతకమాకు. సిద్ధపాటు లేని వారుగా ఉండొద్దు. బుద్ధి కలిగిన కన్నికలు ఏం కలిగి ఉన్నారు? బుద్ధి లేని కన్నికలకి ఏమి లేదు, సిద్ధమాట. రానే వచ్చాడు. ఎవరు? పెళ్లి కుమారుడు. కునుకు తీసి నిద్రించారంట. అంటే ఏంటో చెప్పనా? ఇంకా మారదాంలే, ఇంకా రక్షించబడదాంలే, ఇంకా బాప్తిసం తీసుకోవడానికి సమయం ఉందిలే. బాప్తిసం తీసుకోవడానికి సమయం ఉంది, మారు మనసు పొందడానికి సమయం ఉంది, రక్షణ పొందడానికి సమయం ఉంది, యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి సమయం ఉంది, సంఘములో చేర్చబడడానికి సమయం ఉందని సమయాలను, కాలాలను వాయిదా వేసుకుంటున్న వారితో పోలిన వారే బుద్ధి లేని కన్యకులకు సాదృశ్యం. బుద్ధి కలిగిన కన్యకులు ఉన్న ఆలోచన తెలుసా? వస్తానన్నాడు కదా, పెళ్లి కుమారుడు వస్తానన్నాడు కదా, ఇంకా వస్తాడులే కాసేపు నిద్రపోదాంలే. వస్తాడన్నాడుగా, వచ్చేసరికి నిద్రపోదాంలే, ఒక నిద్ర వేద్దాం, ఒక కునికేద్దాం, కాసేపు నిద్రపోదాంలే, ఇంకా కునికేద్దాంలే. ఈరోజు ఇదే ఆలోచనలతో ఎందరో మారండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్తిసాలు పొందండి, భూమి మీద మీరు సిద్ధపడండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఎలా? సమయం ఉందిలే, టైం ఉందిలే, కాలం ఉందిలే, ఇంకా సమయం ఉంది, మారదాంలే, మారొచ్చులే, టైం ఉందిలే, కాలం ఉందిలే, సమయం ఉందిలే. ఈ బుద్ధి లేని కన్నికల వలె అలా బుద్ధి లేని కన్నికలు అలా కృంగినట్టు మనోళ్ళు కూడా అలా మత్తులో మారదాంలే, మార్పు చెందుదాంలే, రక్షణ పొందుదాంలే, ఇంకా టైం ఉందిగా, బాప్తిసం తీసుకున్న టైం
అన్న ఆలోచన ధోరణిలో వీళ్ళు ఉంటుండగానే పెళ్లి కుమారుడు రానే వచ్చేసాడు వధువైన సంఘాన్ని ఎత్తుకెళ్ళడానికి. వధువైన సంఘాన్ని పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి ఆయన రక్తంతో కడగబడిన ఈ సంఘాన్ని తీసుకెళ్ళడానికి, సంఘమనబడిన స్త్రీని తీసుకెళ్ళడానికి పెళ్లి కుమారుడు వచ్చేసరికి వీళ్ళు ఏమైనారంట, శుభ్రంగా కునికేస్తున్నారంట, ఒక నిద్ర వేస్తున్నారంట. నూనె లేదు, దీపాలు ఆరిపోతుంది. నూనె లేదు, దీపాలు ఆరిపోతుంది. కునికేస్తున్నారు, నూనె లేదు, దీపాలు ఆరిపోతున్నాయి. నూనె వాక్యానికి సాదృశ్యం. వాక్యం లేకపోతే ఆయన వెలిగించిన ఆత్మదీపం ఆరిపోద్ది. నీ ఆత్మీయ జీవితం పడిపోద్ది, నీ ఆత్మీయ జీవితం చల్లారిపోద్ది, నీ ఆత్మీయ జీవితం కుప్పగొలిపోద్ది నూనె అనబడిన వాక్యం లేకపోతే. ఈ బుద్ధి లేని కన్నికల వలె మన పరిస్థితి అయిపోద్ది నూనె లేకపోతే. అంతే కదా, నూనె అంటే వాక్యం, వాక్యానికి సాదృశ్యం బైబిల్లో. ఏదో కొంచెం నూనె పెట్టుకుని ఆ పెళ్లి కుమారుడులే కొంచెం వాక్యము, ఆ కొంచెం ఏది జక్కయ్య చెట్టు ఎక్కాడు దిగాడు, సోమర చీమల దగ్గర వాటిని అర్థం చేసి, అదే సామెత, అదే వాక్యమా? అప్పుడప్పుడు మా స్కూల్లో బోర్డుల మీద రాదు, సోమర చీమల దగ్గర వాటి చూసిన అర్థం జ్ఞానం తెచ్చుకున్నాము, వాక్యమే. అది బోర్డుల మీద కూడా రాస్తారు. మేము స్కూల్లో సాయంత్రం ఆడేసరికి ఒక కొటేషన్ చెప్పాలా, సామెత చెప్పాలా, లేస్తే అది ఈజీగా ఉందని అదే చెప్పేవాళ్ళం. ఆ కొద్దిగా జక్కయ్య ఎక్కాడు దిగాడు, ఆ తర్వాత పోతే అవ్వ పండు తినింది వద్దంటుంటే, ఇంకా పోతే ఇంకా లోపల పోయేసరికి కొన్ని మాటలు, 4 మాటలు జోలో పెట్టుకొని వాడు సంసోను గాడు ఇన్ని ఉంటే తెలియలే చేతిలో పడి ఉండేవాడు కాదు. ఇదే మనకు బాగా ఎరిగిన మాటలు కదా. ఆ 4 మాటలు జోలో పెట్టుకొని చేతిలో పెట్టుకొని ఇనుకొని ఉండేసరికి సంసోను జక్కయ్య ఇలా ఉండేసరికి, ఇలా కొలమేసరికి ఆ నూనె కాస్త ఆరిపోయి ఎలిగి ఆ 4 మాటలతో ఎంతసేపు బతుకుతావు? ఆ 4 మాటలతో ఎంతసేపు నీ ఆత్మీయ జీవితానికి తీసుకెళ్తావు? ఆ 4 మాటలతో జక్కయ్య ఎక్కిన దిగును సంసోను, ఈ 4 మాటలు పట్టుకొని నీ ఆత్మీయ జీవితం ఎంతవరకు నడిపించుకోగలుగుతావు? కొంతమేరకు పోయేసరికి బండి డీలా పడిపోద్ది, జక్కయ్య పక్క పోతాడు, సంసోను పక్క పోతాడు, తినము త్రాగుము సుఖించమని దాకా వస్తాం. తినుము త్రాగుము సుఖించి దాకా వస్తాం. హృదయంలో వాక్యం లేనందువలన దీపాలు ఏమైపోయాయి? నీ ఆత్మీయ జీవితం మారిపోద్ది, నీ ఆత్మీయ దివిటి లేకుంటే ఆత్మీయ దీపం మారిపోద్ది. ఎందుకంటే నీ హృదయంలో ఏం లేదు, వాక్యం లేదు. నిజం చెప్తున్నానండి, నేను చాలామంది జీవితాలు చూస్తున్నా, ఒకప్పుడు వాక్యము చేత నింపబడుతూ వారి ఆత్మీయ జీవితాలు, వాక్యం లేని ఆత్మీయ జీవితాలు చాలా స్పష్టంగా నాకు చాలా కొన్ని జీవితాలు కనబడుతున్నాయి. వాక్యం ఉన్నప్పుడు, వారి హృదయాల్లో వాక్యం ఉన్నప్పుడు వారి ఆత్మీయ జీవితం దేదివ్యమానంగా వెలిగింది. దేదివ్యమానం ఎలగడమే కాకుండా అనేకులు వెలిగించుకుంటూ పోయింది. హృదయంలో వాక్యం లేదు, ఆరిపోయిన వాళ్ళతో కలిసిపోయింది. వాక్యంలో, హృదయంలో వాక్యం ఉన్నంత వరకు దేదివ్యమానముగా వెలిగినటువంటి ఈ ఆత్మీయ జీవితం, అనేకులకు వెలుగును దారిని చూపించిన ఈ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే వాక్యం కొరత అయిపోయిందో, ఎప్పుడైతే వాక్యం కొదువైపోయిందో, ఎప్పుడైతే ఆ తగిన వాక్యం దొరకకపోయేసరికి ఆరిపోయిన వాళ్ళతో కలిసిపోయింది. ఆరిపోవడమే కాకుండా ఆరిపోయిన వాళ్ళతో కలిసిపోయింది. నూనె దేవుని వాక్యం, నూనె అనబడిన దేవుని వాక్యం నీకు అవసరం. ఈరోజు వాక్యానికి ప్రాధాన్యత ఎక్కడుందండి? వాక్యానికి ఎక్కడుంది ప్రాధాన్యత చెప్పండి? వాక్యానికి కాదు ప్రాధాన్యత ఉండేది. దేనికంటే ఆ సంఘములో మాకు పేరు ప్రాఖ్యాతులు కావాలి. నిజమండి, వాక్యానికి ప్రాధాన్యత లేదు, వాక్యానికి చోటు లేదు. ఎన్నో సంఘాలు చూస్తుంటాను నేను, పాటలేమో ఎన్ని పాటలు విసుకొచ్చి, కోపం వచ్చి, చిరాకు వచ్చి తీసిపెట్టి మొహాన్ని పెట్టి కొట్టేంతవరకు పాడుతూనే ఉంటారు. ఇంక ఎన్ని పాటలు పాడతారు? ఎన్ని పాటలు పాడాలా వద్దని నేను చెప్పట్లేదు, మేము పాడేవాళ్ళమే, మాకు ఇష్టమే, ఆశే, తృష్ణే. పాటలు ఎక్కువ పాడతారు కానీ వాక్యానికి మాత్రము చోటీరు. వాక్యానికి వచ్చేసరిగా తెచ్చిన వాక్యం అని ఈ గోడకి ఈవిడ అనుకుంటుంది, ఆవి గోడకి ఆవిడ అనుకుంటుంది,
ఆవిడ తల నేలకు అనుకుంటుంది. మా సంఘంలో ఒక ఆవిడ ఉంది. ఆ కూర్చోడం కూడా డిఫరెంట్ కూర్చుంటుంది. ఇటు ఒక కాలు మడత వేసుకుంటుంది, ఈ కాలు పైకి ఎత్తద్ది, ఈ కాలు ఇటు పెడద్ది, ఇంకేస్తుంది నిద్ర. ఆవిడెవరో కాదు, ఈ మమ్మే. ఇక్కడ అవకాశం లేదు కనుక చెప్పట్లేదు, కానీ అది భలే కూర్చుంటుందండి. మనము అప్పుడప్పుడు ఇంటికాడ కింద కూర్చొని అన్నం తినేటప్పుడు ఒక కాలు పై ఒక కాలు ఇట్లా నిలబెట్టుకొని ఒక కాలుతో కూర్చొని తింటా ఉంటామే ఇట్లా. ఆ టైప్లో కూర్చొని శుభ్రంగా ఈ ఈ ఈ ఈ చెయ్యి ఇటు పెడద్ది. వాక్యం వింటుందో నిద్రపోతుందో అర్థం కాదు. మొన్న మా సంఘంలో ఒక ఆయన అవునా అంటే ఇట్లా అనడం, వాక్యం చెప్తూ అవునా అంటే ఇట్లా అనడం, మళ్ళా కాదు అని ఇట్లా అనడం. నాకు అర్థం కాదు, నేను ఎంత బాగా వింటున్నాను. నాకు ఆలోచన వచ్చింది, వెనక చైర్లో కూర్చోను. కాస్త గమనించి తేరి చూస్తే అవునా అన్నప్పుడు ఇటు దూకిండు, తూగు కాదా అన్నప్పుడు ఇటు అన్నాడు. నిద్ర మంపులో ఉన్నోళ్ళు తూగుతుంటారే, ఆ టైప్ లాగా ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు. గట్టిగానే చెప్పిన మైక్లయ్యా, నువ్వు వింటున్నావు అనుకున్నాను స్వామి, నువ్వు మేలుకో అన్నాను గట్టిగా. ఈ బ్యాచ్ ఉంది, వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళకి, వాక్యం మీద ఆసక్తి ఉండదు వీళ్ళకి, వాక్యం వినాలన్న తృష్ణ ఉండదు వీళ్ళకి. వీళ్ళకి ఎంతవరకు ఏం కావాలా, పాటలు కావాలా అంతే. ఇంకొంతమంది ఉంటారండి, వాక్యం చెత్తగినరు, కానీ ఆ వాక్యం పక్కన పెట్టి మాట్లాడదాం మా క్రిస్మస్ గురించి అంటే పాయింట్లోకి వచ్చిన పాస్టర్ గారు అదే కావాలి మాకు. ఈ విషయాల గురించి గంటల తరబడి చెప్పినా కూడా చెవులు నెక్క పొడుచుకొని ఏంటంటారు, నెక్క పొడుచుకొని. దేని గురించి? క్రిస్మస్ గురించి. క్యారల్స్ అన్నాను, స్కిట్లు అన్నాను, నాటికలు వేయాలా అని చెప్తున్నాను కదా. ఏమిలే, అప్పుడు దాకా వీళ్ళు ఉన్న చెవులు చిన్నవి, ఇప్పుడు ఏనుగు చెవులు అవుతాయి ఒక్కసారిగా. ఏనుగు చెవులు వేసుకొని ప్రతి మాట కూడా వింటారు. ఎవరు పెద్ద ఉండబోతున్నాడు, ఎవరు చిన్న ఉండబోతున్నాడు, నడిపించేది ఎవరు, కొయ్యరు ఎవరు, నెక్క పొడుచుకొని మంపు కూడా ఎగిరిపోయి ఉంటుంది తేడా. మంపు కూడా మబ్బు కరిగిన మబ్బు పరిగెత్తినాడు పరిగెత్తుంటుంది. ఈ విషయాలకు వచ్చారు నెక్క పొడుచుకొని బాగా చెవులు పెట్టి అంటారు. పాటలైతే కొంతమంది ఎక్కువ పాడతారు. వాక్యం కాడికి వచ్చేసరికి ఆ ఆశ కనపడదు, ఆశ కనపడదండి. నిజం ప్రియులారా, వాక్యం చెప్పడానికి అనేక ప్రాంతాలకు నేను వెళ్తున్న వేళలో కొందరైతే వాక్యము అని అనేసరికి ఆ ఉత్సాహం వాళ్ళలో కనబడట్లా, ఆ తృష్ణ వారి ముఖంలో కనబడట్లా, ఆ ఆరాటం వారి హృదయంలో వారి మనసులో కనబడట్లా. వాక్యం చెప్పడానికి వెళ్తుంటాను కదా ఆయా ప్రాంతాలకి. వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు పాటలైతే మంచి ఉజ్జీవంగా పాడి వాక్యంకి వచ్చేసరికి ఆ ఉత్సాహం కనబడదు, ఆ ఆరాటం కనబడదు, ఆ ఉపలాటం కనబడదు, ఆ సంతోషం కనబడదు. చచ్చిన కోడి లేకుంటే తెగులు పట్టిన కోడి కూర్చొని ఉంటారు. వాక్యం పట్ల అలాంటి స్థితి కలిగిన వారు అనేకులైన ప్రాంతాలు చూశాను. నా ప్రియులారా, నీ ఆత్మదీపము దేదివ్యమానంగా వెలగాలంటే నీ హృదయములో నూనెనబడిన వాక్యం నిండుగా ఉండాలా. నూనెనబడిన వాక్యం నీ హృదయం నిండుగా ఉండాలా. అప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుందో చెప్పనా, దేదివ్యమానంగా ఉంటుంది. ఆ వాక్యపు దేదివ్యమానముతో వెలిగిన నీ జీవితం అనేకులకు వెలిగిస్తుంది. ఆ దీపాన్ని కొంచెం మీద పెట్టకుండా బల్ల మీద పెట్టమన్నాడు. అనేకులకు వెలిగిస్తుంది. ఆ వాక్యము దేదివ్యమానంగా నీ ఆత్మీయ జీవితం వెలగాలంటే నీ గుండె నిండా నూనె అనబడిన వాక్యం ఉండాలి. స్టోర్ చేసుకోండి వాక్యాన్ని మీ మీ హృదయాల్లో స్టోర్ చేసుకోండి. రాబోయే రోజుల్లో వాక్యం కొరత కొదువే 100%. పరిస్థితుల దృష్ట్యా, ఉన్న ప్రతికూలతల దృష్ట్యా రాబోయే రోజుల్లో వాక్యం దొరకదు. నా ప్రియులారా, రాబోయే రోజుల్లో వాక్యం దొరకదు కనుక వాక్యం కొరకు, ఒక లోతైన వర్తమానం కొరకు, ఒక మన ఆధ్యాత్మిక జీవితానికి బలపరచగలిగిన వాక్కు కొరకు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేదివ్యమానంగా వెలిగించగలిగిన ఆ నూనె అనబడిన వాక్యం కొరకు మనం ఆరాటము కలిగి ఉండాలా, ఆశ కలిగి ఉండాలా, తృష్ణ కలిగి ఉండాలా. ఆ వాక్యం కొరకు పరుగులెత్తాలా. కిస్తీపుర ప్రాంతంలో సంఘం ఉంది. అక్కడ
ప్రతి నెల శనివారం, ప్రతి నెల ఒకసారి ప్రభు బల్లకు ముందు శనివారం సేవకుని పిలిపిస్తాం బయట నుంచి. ఒక సేవకుని బయట నుంచి పిలిపించి భోజనాలన్నీ పెట్టుకుంటాం. ఒక సేవకుని పిలిపించి వాక్యం చెప్పిస్తాం. దాదాపు కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి కొంతమంది సేవకుని పిలిపిస్తున్నాం వాక్యం చెప్పడానికి. నేను ఉంటాను అక్కడే, నేనే చాయిస్ ఇచ్చాను, పిలిపించండి వాక్యం చెప్పించండి అని. దాదాపుగా అనేక నెలలు ప్రతి శనివారం దాదాపుగా కొంత ఖర్చు పెట్టి ప్రయాసపడి ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళి కొత్తగా సేవకుడు వస్తున్నాడు ఏమని చెప్దాం ఇందామని ఆతృతతో తృష్ణతో వెళ్తామా? వెళ్ళిన తర్వాత ఏముండట్లా, మరలా హృదయ బాధతో వేదనతో తిరిగి వస్తున్నాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నంటే, దొరకట్లేదు. మన ఆత్మీయతకు సరిపడినటువంటి శక్తి కలిగిన బలమైన వాక్కు దొరకట్లేదు. గుర్తించండి. చదువుకుని పోయే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. వెంకటేశ్వర అంకుల్ అన్నాడంట, వాళ్ళు ఎందుకు నన్ను నిలబెడితే నేను చెప్పనా అన్నాడంట. ఆయన చెప్పేది ఏదో నేను చెప్పనా, వాళ్ళని ఎందుకు నిలబెట్టడం, నాకేమన్నా ఒక 10 నిమిషాలు నేను బోధిస్తాను అన్నాడంట. ఉన్నారు, ఎందుకు లేరు? నిలబెడితే చదువుకోమంటే బోలెడంత మంది చదువుకోరా? చదవామా అని చెప్తే ఒకటే మనం చదువుకొని వివరణ లేకుండా, అర్థం లేకుండా, పర్థం లేకుండా, మన ఆధ్యాత్మికకు సరిపడేటట్టు లేకుండా చదువుకొని పుస్తకం చదివినట్టు చదువుకోమన్నాడు. ఎందుకు చదువుకోమాము? మా వాళ్ళు ఈ మధ్య కుటుంబ ప్రాంతంలో కొన్ని పత్రికలు స్టార్ట్ చేశారు. మొదటి యోహాను నుంచి స్టార్ట్ చేసేసరికి ఒరే 4-5 రోజుల్లో దాదాపుగా పిలిపి దాకొచ్చిర్రు. ఒరే వీళ్ళు ఎంత స్పీడ్గా ఎట్టబోతారు నాకు అర్థం కావట్లా. తెల్లవారుజాములు వేసినప్పుడు 3 లేపుతున్నారు, నా సాయంకాలం ప్రాంతంలో కూర్చొని 3 అధ్యాయాలు లేపుతున్నారు. తెల్లవారుజాము 3 అధ్యాయాలు అన్న, సాయంకాలం 3 అధ్యాయాలు, 6 అధ్యాయాలు లేపు. పత్రికలు ఎగిరిపోతున్నాయి. నేను తిమోతి పోయింది, మొదటి యోహాను, 2 యోహాను, పేతురు, తిమోతి అన్నీ హెబ్రీగా దాటుకొని పోతా ఉన్నారు, ఈగబడినట్టు పోతున్నారు. నాకు అర్థం కావట్లా. ఒరే ఒక్క పత్రిక మీద కూర్చొని రోజులు, వారాలు, నెలలు గడుపుతున్నాం మేము. ఒక్క పత్రిక ముందు కూర్చొని నెలలు, వారాలు గడుపుతుంటే వీళ్ళందరూ ఎంత స్పీడ్గా పరిగెడుతున్నారని ఏం చేసి అర్థమవుతుందా అంటే, ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అర్థమవుతుందా మీకేమనంటే, ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. నేను ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే, చదవమంటే మనం చదువుకుంటా బామా, అది కాదు కదా. వివరించి, విరిచి, అర్థమయ్యే స్థితిలో అందులో ఉన్న పరమార్థం మొత్తం లోడి మన జీవితాలకు సరిపడేట్టు ఆపాదించాలి కదా. చదువుకోమంటే ఎందుకు చదువుకోమాము? పుస్తకాలు చదివి అవతల పడేమా? అది కాదండి. వాక్యం బోధించడం అంటే అది కాదు. ఆ వాక్యంలో ఉన్న మాటలలో ఉన్న మాధుర్యాన్ని బయటికి తీసి అది మన జీవితాలకు అప్లై అయ్యేటట్టు చేయాలి. పిలిపి వరకు ఎంత పరుగు వచ్చినా చూడాలి. ఇప్పుడు నేను అనుకుంటాను, దాదాపు మత్తయ్య దాకా కూర్చుంటారేమో వాళ్ళు బహుశా. పరిగెడుతున్నారు. రోజు 3 ఒక్కొక్కరు ఒక్కొక్క వచ్చి నువ్వు ఎంత 2 ఒక మార్చి అందరు చదవగలిగినాడు. టప్ 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 టప్. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలని? రాబోయే రోజుల్లో మన ఆధ్యాత్మిక జీవితాలను దివ్యమానంగా వెలిగించగలిగిన దైవవాక్కు కొరత అవుతుంది. అది సమృద్ధిగా ఉన్నప్పుడే స్టోర్ చేసి పెట్టని హృదయాల్లో ఆ వాక్కుముతో నీ ఆత్మీయ జీవితాన్ని దివ్యమానంగా వెలిగించుకో. పెళ్లి కుమారుడు వచ్చే వరకు ఈ హృదయంలో ఉన్న వాక్యముతో దివ్యమానంగా వెలుగుతూ సిద్ధంగా ఉండు. అలా నిన్ను తీసుకెళ్ళిపోతాడు తనతో పాటు. లేదంటే కాదంటే ఎక్కిండు దిగిండు జక్కయ్య ఎక్కిండు దిగిండు, మేడి పండ్లు కాయలేదు. ఎక్కడే కానీ కూర్చుంటే నీ ఆధ్యాత్మిక దివ్యమానంగా వెలగడానికి ఆ వాక్యం నీకు సరిపోదో. తద్వారా కొంచెం నిర్లక్ష్యంగా ఉంటావు, కునికేసినట్టు ఉంటావు. ఈ లోక పెళ్లి కుమారుడే వస్తాడు, అప్పుడు ప్రయాసపడతావు. ఎక్కడుంది వాక్యం? నూనె కోసం వాళ్ళు బుద్ధి లేని కన్యకలు పరుగులెడుతున్నారంట. ఇప్పుడు పెళ్లి కుమారుడు వచ్చుంటే అప్పుడు పరిగెడుతున్నారంట నూనె కోసం.
పెళ్లి కుమారుడు వచ్చింటే నూనె కోసం పరిగెడుతున్నారు. ఇంకెక్కడ దొరుకుతుంది నీకు నూనె? ఆల్రెడీ పెళ్లి కుమారుడు వచ్చినాడు, సమయం కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు పరిగెడుతున్నారంట. అక్కడేమన్నా ఉందేమో నూనె, ఇక్కడేమన్నా ఉందేమో నూనె, ఇంకెక్కడైనా ఉందేమో నూనె. ఈరోజు క్రైస్తవ ప్రపంచం రేపు కూడా అంతే. ఇప్పుడు ఏదో ఒక సంఘంలో, ఏదో ఒక మందిరంలో, ఎక్కడో చోట్లే ఎంతో కొంత పెడతారు, పెడతారు, తినేసి వెళ్ళిపోదాంలే. ఇప్పుడు ప్రజెంట్ పెడుతున్నారు, తినేసి పోదాంలే. ఆ జక్కయ్య జాలే, ఆ సంవత్సరం జాలే, ఆ ఏసేపు జాలే, అవ్వ జాలే, ఆ పనులు బాగున్నాయి అనుకోని ఈరోజు రాజీ పడిపోతున్నటువంటి స్థితి. రాజీ పడిపోతాము. ఒకరోజు ప్రభు రాకడ, పెళ్లి కుమారు రానే వస్తాడు. ఆ రోజు నీవు అందరూ ఆధ్యాత్మికంగా దివ్యమానంగా అనేక జీవితాలు ఉంటే నీది బలహీనంగా ఉంటుంది. ఆరిపోయిన స్థితిలో నీ ఆత్మీయ జీవితం ఉంటే వెలిగించే వాళ్ళు ఎవరు? నా ఆత్మీయ జీవితాన్ని వెలిగించగలిగిన, అలాంటి వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఎవరని పరిగెడతావు. అక్కడ పరిగెడతావు, ఇక్కడ పరిగెడతావు. ఎక్కడ పరిగెత్తినా అది నాన్న నీకు దొరకదు. నా ఆత్మీయ జీవితాన్ని దివ్యమానంగా వెలిగించగలిగిన వారు ఎవరు? నా ఆత్మీయ జీవితాన్ని మండించగలిగిన వాళ్ళు ఎవరు? నూనె కోసం, వాక్యం కోసం తగతగలాడుతూ అట్టు వెళ్తావు, ఇటు వెళ్తావు, అక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు. నా దీపాన్ని వెలిగించండి, వాక్యం చేత వెలిగించండి, వెలిగించండి, వెలిగించండి. నూనెని వాక్యం అని పరిగెత్తినా నువ్వు సిద్ధపరుచుకుని వచ్చేసరికి పెళ్లి కుమారుడు తలుపులు వేసేసుకుంటాడు, క్లోజ్. అందుకని నా ప్రియులరా, నేనేమంటానంటే, బుద్ధి లేని కన్యకల వలె కాక బుద్ధి కలిగిన కన్యకల వలె మీరు బ్రతుకుదురుగాక. పక్కన పెడదాం ఇంకా దాన్ని. కనుక నూనె అనబడిన వాక్యాన్ని ఇప్పుడే సిద్ధపరచుకోండి. దాని కొరకు ప్రయాసపడండి, దాని కొరకు ప్రాకులాడండి, దాని కొరకు తృష్ణ కలిగి ఉండండి. ఆ నూనె అనబడిన బలమైన వాక్యము చేత నీ ఆత్మీయ జీవితాన్ని దివ్యమానముగా వెలిగించుకుంటూ అనేకులకు వెలుగుమయంగా బ్రతుకు. ఇక దాన్ని ప్రక్కన పెడితే, ఈ బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు లేని వారుగా ఉన్నారు, బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడి కలిగిన వారుగా ఉన్నారు. వీళ్ళైతే ఒక్కునికేశారు, నూనె లేదు, అయిపోయింది, పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. బుద్ధి కలిగిన వాళ్ళైతే మెలకువతో సిద్ధపాటుతో ఎదురు చూస్తున్నారు. మెలకువతో సిద్ధపాటుతో ఎదురు చూస్తున్నారు. రానే వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. మెలకువ కలిగి, సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తున్నారంట. క్రైస్తవులారా, మనం ఆ జీవితాన్ని కలిగి ఉండాలి. మెలకువ కలిగి, సిద్ధపాటు కలిగి, దేవుని వాక్యం చేత మన ఆత్మ దీపాలు దివ్యమానంగా వెలిగించబడిన రీతిలో దేవుని కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉండాలి. క్రీస్తు వస్తానన్నాడు కదా, వచ్చే వరకు అలా కనిపెట్టుకుని ఎదురు చూస్తుంటే తప్పకుండా ఒకరోజు వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను. నిర్లక్ష్యంగా ఉంటే ముందలే సమయం, ముందలే టైం ఉందిలే, ఇంకా వస్తాలే, పొందొచ్చులే రక్షణ, పొందొచ్చులే మారు మనసు, పొందొచ్చులే బాప్తిస్మని నిర్లక్ష్య ధోరణిగా ఉంటే ఏ రోజు వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ గడి వస్తుందో, ఏమన్నాడు? దొంగవలే వస్తానన్నాడు. జాగ్రత్త సుమా. బుద్ధి కలిగిన కన్యకల వలె మనము సిద్ధపడుతుము గాక. చేద్దాం గట్టిగా హల్లెలూయా. చీమలు మనకేం నేర్పుతున్నాయంటే సిద్ధపాటు. అందుకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నెంబర్ 1 యోసేపు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. నెంబర్ 2 బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు. మనము కూడా ఏం కలిగి ఉండాలా? సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 ఎలా మనం సిద్ధపడి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలన్నాను. ఎలా మనం సిద్ధపడి ఉండాలి? నెంబర్ 1 దీన్ని కూడా తీసుకోవచ్చు మీరు. బుద్ధి కలిగిన కన్యకల్లో నుంచి దేవుని వాక్యమును హృదయములో నింపుకొని సిద్ధపడి ఉండు. మనకు అదే పాఠం. ఈ బుద్ధి కలిగిన కన్యకలు ఎలా సిద్ధపడి ఉన్నారు? దేవుని వాక్యముతో సిద్ధపడి ఉన్నారు. అనగా నూనెతో సిద్ధపడి ఉన్నారు. నూనె ఉంది, దివిటి వెలుగుతుంది. దివిటి వెలుగుతుంది. అలాగనే దేవుని వాక్యముతో నీ హృదయం నింపుకొని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వెలుగుగా దివ్యమానమైన స్థితిలో ఉంచుకోగలిగితే మనము ప్రభు రాకడకు మనం ఇలా సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి కలిగిన కన్యకలు ఎలాగైతే నూనెతో దివిటిని వెలిగించుకొని దేవుని కొరకు ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారో, నేను దేవుని వాక్యము చేత
మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకొని వెలుగుతూ దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇకనైనా ఆలోచించండి, కాస్త గ్రహించండి. బుద్ధి కలిగిన కన్యకుల వలె దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని ఆ వాక్యము చేత దివ్యమానమైన వెలుగుతో నింపబడినటువంటి ఆత్మీయ జీవితాన్ని మనము నడిపించుకుంటూ సిద్ధంగా ఎదురు చూస్తూ ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, గత వారంలో చెప్పాను మీకు. నెంబర్ 2, గత వారంలో చెప్పాను, నోవాహు కుటుంబాన్ని గురించి లేవనెత్తాను. 1, వాక్యము చేత మీరు ఏమై ఉండాలా? సిద్ధపడి ఉండండి. వాక్యమును మీ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యము చేత మీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకుంటూ సిద్ధంగా ఉండండి. నెంబర్ 2, మీకు వాక్యం చెప్తుంటే నాకు కొత్త పాయింట్లు దొరుకుతున్నాయి. మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థమవుతుంది. నిజం, మీకు వాక్యం చెప్తుంటే దేవుడు నాకు ఒక ప్రత్యక్షతనిస్తున్నాడు, క్రొత్త ప్రత్యక్షత. నెంబర్ 2, ఒకసారి చూస్తారా? పేతురు క్షమించండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 11:7. చదవండి. 11:7. హెబ్రీ 11:7. ఆ ఆ ఆ ఆ ఆ ఆ గత వారంలో చెప్పేసాను. ఇది రెండో పాయింట్గా దీన్ని తీసుకుందాం. ఎలా సిద్ధపడాలి? 1, వాక్యముతో మన హృదయాన్ని నింపుకొని మన ఆత్మీయ జీవితాన్ని దివ్యమానంగా వెలిగించుకుంటూ దేవుని రాకడకు మనం సిద్ధపడాలి. 2ది, ఎలా సిద్ధపడాలి? ఇక్కడ నోవాహు తన కుటుంబ రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరుచుకున్నాడు. నోవాహు తన కుటుంబ రక్షణ నిమిత్తం ఒక వాడను సిద్ధపరుచుకున్నాడు. అదే రక్షణ అనబడిన వాడ. తన కుటుంబము ఆ జలప్రలయం అనబడిన ప్రమాదంలో, అపాయంలో చిక్కకుండానట్లు, వినండి, తన కుటుంబము జలప్రలయం అపాయంలో చిక్కపడకుండానట్లు నోవాహు దేన్ని సిద్ధపరుచుకున్నాడు? వాడ. దానికి ఉన్న పేరే రక్షణ వాడ. ఒక రక్షణను సిద్ధపరుచుకున్నాడు, అదే వాడ. రక్షణ అనబడిన వాడను ఆ జలప్రలయంలో అనేకులతో పాటు తన కుటుంబం మునిగిపోకుండా సిద్ధపడినట్టు నీవు నీ కుటుంబం రక్షింపబడిన వారై సిద్ధపడి ఉండాలి. ఇది ఆల్రెడీ చెప్పేశాను. నీవు నీ కుటుంబంలో అందరూ రక్షించబడి దేవుని రెండవ రాకడకు సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రమాదం, ఆ నరకమైన ప్రమాదం, ఆ నరకమైన అపాయంలో నుంచి నువ్వు తప్పించబడాలంటే రక్షణతో సిద్ధంగా ఉండు. పెళ్లి కుమారుడు రానయ్య ఉన్నాడు కనుక రక్షణతో నువ్వు ఎలా ఉండాలా? సిద్ధపడి ఉండాలి. రక్షణతో మనం సిద్ధపడాలండి. రక్షణ కలిగిన వారుగా మనం సిద్ధపడి ఉండాలి. లేఖనం ఉంది కదా, 2 కొరింథీ 6:3లో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం ఇదే. చెప్పరేమి? రక్షణ దినం. రక్షించుకోవడానికి, రక్షణ పొందడానికి, రక్షింపబడడానికి ఇదే మంచి దినం, ఇదే మంచి సమయం, ఇదే అనుకూలమైన దినాలు. ఇంకా రక్షింపబడని వాళ్ళు, ఇంకా మారు మనసు పొందని వాళ్ళు, ఇంకా బాప్తిసం పొందని వాళ్ళు, ఇదే మీకు అనుకూల సమయం, ఇదే మీకు రక్షణ దినం, ఇదే మంచి రక్షణ దినం. కనుక మీరు రక్షించబడండి. ఆ రక్షణతో మీరు సిద్ధముగా ఉండండి. ఇక మీ కుటుంబాల్లో ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే, మారు మనసు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళను కూడా రక్షణలోకి వచ్చులాగున, రక్షింపబడులాగున మీరు సిద్ధపరచండి. రక్షణ పొందుకునులాగున వారిని సిద్ధపరచండి. రక్షణతో వాళ్ళు కూడా ప్రభుని ఎదుర్కొనులాగున మీరు వారిని సిద్ధపరచాలి. నీ కుటుంబంలో ఇంకా ఎవరైనా కానీ రక్షణ లేని వారు ఉంటే, ఇప్పుడు నేను క్రిస్మస్ కుటుంబ ఆరాధన వల్ల ఉపయోగం ఏంటో చెప్పనా? ఈ క్రిస్మస్ కుటుంబ ఆరాధన వల్ల నీ కుటుంబంలోకి వస్తాను.
నీ కుటుంబంలో కూటమి పెడతాను. నీ కుటుంబంలో దేవుని వాక్యం ఒక అర్ధగంట సేపు అందించనే ఉన్నా. రక్షణ లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి, రక్షణ ఎవరికైతే లేదో వాళ్ళని కూర్చోబెట్టండి. ఈ అర్ధగంట సేపు మంచి వర్తమానంతో రక్షణ లేని వారిని దర్శించు రీతిగా, రక్షణ లేని వారిని దర్శించు రీతిగా ప్రభు మాట్లాడనే ఉన్నాడు. ఇంక క్రిస్మస్ వర్తమానం అంటే ఆల్మోస్ట్ రక్షణ గురించి కూర్చున్న వర్తమానాలే ఉంటాయి, లోతుల మర్మాలు ఏముండవు. కనుక ఈ క్రిస్మస్ కుటుంబ ఆరాధన వల్ల మీ కుటుంబంలో ఎవరైనా రక్షణ లేని వారుకుంటే ఒక్క మాట చేతనైనా పొడవబడతారేమో, ఒక్క మాట చేతనైనా గొచ్చబడతారేమో, ఒక్క మాట అయినా వారి హృదయంలో కార్యసిద్ధి కలగజేసి అన్నా నేను సిద్ధం రాకురా మా రక్షణ పొందడానికి, బాప్తిసం పొందడానికి అంటారేమో. ఒక ఆయన ఈరోజు కూడా మందిరంలో చెప్పాను, ఎప్పుడు మందిరానికి ఒకరోజు వస్తే 4 రోజులు రాడు, ఒకరోజు వస్తే అసలు సరిగ్గా రాడు మందిరానికి. మందిరం రావడానికి కొంచెం సిగ్గు, మొహమాటం, భీతి. ఎప్పుడో రేరుగా వస్తాడు మందిరానికి. శుభ్రంగా అందరు మందిరంలో ఆరాధిస్తుంటే టీవీ పెట్టుకొని సినిమా వేసుకొని మంచి ఊపి మీద ఉంటాడు. టీవీ వేసుకొని, పాట వేసుకొని, సినిమా వేసుకొని, రగ్గేసుకొని, కప్పుకొని శుభ్రంగా ఆయన వేలో ఆయన ఉంటాడు. గత కొన్ని వారాలుగా ప్రతిరోజు మందిరానికి వస్తున్నాడు, ప్రతిరోజు మందిరానికి వస్తున్నాడు. ఈరోజు మందిరంలో కూడా చెప్పాను నేను. ఎందుకు ఇంత నొక్కి చెప్తానంటే కృపమ్మ గారు ఉన్నారు కాబట్టి. ప్రతిరోజు మందిరానికి వస్తున్నాడు. అని వాళ్ళ కుమార్తెని అడిగా. అన్న గత వారంలో ఒక ఆదివారం కొంతమంది పనికి పిలవడానికి వచ్చారన్న. మా నాన్న పనికి పిలవడానికి వచ్చారు. పనికి పిలవడానికి వచ్చినటువంటి వాళ్ళు పనికిరా ఆదివారమే పనికిరా అని అడుగుతున్నారు, బ్రతిమలాడుతున్నారు. మంచి కూలి ఇస్తాం, వెంటనే ఇస్తాం, రా 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 అని బ్రతిమలాడుతున్నప్పటికీ మా నాన్న నోట ఒక మాట వచ్చిందన్న. ఏమంటమ్మాయి అంటే, మా నాన్న చెప్పాడు, దేవుని మందిరమునకు రాకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా నేనెక్కడికి రానన్నా. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎప్పుడో ఒకసారి మందిరానికి వస్తాడు, ఆరాధన జరుగుతుంటే మైకలు పెట్టి ఓ అని ఊగుతుంటే శుభ్రంగా టీవీ పెట్టుకొని చూసే పర్సన్ ప్రతిరోజు మందిరానికి వచ్చి కూర్చుంటున్నాడు. తెచ్చారా బైబిళ్ళు అంటా నేను మందిరంలో అనగానే బైబిల్ ఇస్తాడు, తెచ్చాను అని. ప్రతిరోజు మందిరానికి వస్తాడు. ఆ టైంలో ఏదైనా పనులు దొరికితే ఇప్పుడు ఆయన అంటున్న మాట, లేదండి నేను రాను ఎక్కడికి, నేను మందిరానికి వెళ్ళాలి. అది నువ్వెంత ఇస్తానన్నా ఆదివారం అయితే రాను, నువ్వెంత ఇస్తాను ఆదివారం రాను, నేను మందిరానికి వెళ్ళాలా. తద్వారా నేను ఎరిగిన విషయం ఏంటంటే, ఏదో వాక్యం బలంగా గుచ్చబడింది, ఏదో వాక్యం హృదయాన్ని దర్శించింది, ఏదో వాక్యం హృదయాన్ని తగులుకుంది, పట్టాడు. అంత అసలు మందిరం పట్ల ఆసక్తి లేనోడు మందిరం దారి పట్టాడు, మందిరానికి దోవబట్టి పరిగెడుతున్నాడు ఇప్పుడు మందిరానికి. నేను ఎందుకు ఈ ఓటు చెప్తున్నానంటే, నా పిల్లరా, ఈ క్రిస్మస్ కుటుంబ ఆరాధన పెట్టడాన్ని బట్టి నీ కుటుంబంలో ఎవడో ఒకరు పొడవబడి గుచ్చబడి దేవుని దగ్గరకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రార్థన చేయండి, భారం కలిగి ప్రార్థన చేయండి. నీ కుటుంబంలో రక్షణ మారు మనసు లేని వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి. కూటం పెట్టబడినప్పుడు దేవుని వాక్యము విప్పబడుతున్నప్పుడు ఆ వాక్యము తమ హృదయాల్లో కార్యము చెయ్యకపోదుగా. కనుక ఈ క్రిస్మస్ కుటుంబ ఆరాధన ఇలా కూడా ఉపయోగపడదు. తద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకున్నవాడు అవుతావు, నీ కుటుంబాన్ని కూడా రక్షణలోనికి సిద్ధపరిచిన వారు అవుతారు మీరు. ప్రైజ్ ద లార్డ్. కనుక నా ప్రియులరా, రక్షణలోనికి నీవు రక్షించబడి సిద్ధంగా ఉండాలా, నీ కుటుంబాన్ని కూడా రక్షణలోనికి తీసుకొచ్చి సిద్ధపరచాలి. నీవు రక్షించబడి సిద్ధంగా ఉండు, నీ కుటుంబాన్ని కూడా రక్షణలోకి తీసుకొచ్చి సిద్ధపరచు. ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఎజ్రా గ్రంథం 10:11. ఎలా సిద్ధపడాలి? 1, వాక్యము చేత నీ హృదయాన్ని నింపుకొని నీ ఆత్మీయ జీవితాన్ని దేదీవ్యమానంగా వెలిగించుకుంటూ ప్రభు రాకడకు సిద్ధపడాలి. రెండోది అపాయంలో నుంచి నువ్వు తప్పించుకోవడానికి సిద్ధపడాలి. రెండోది, రక్షణతో నీవు నీ కుటుంబం ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయము కనుక మీరు రక్షణతో సిద్ధంగా ఉండండి. ఎందుకంటే
నరకము అపాయం నుంచి తప్పించుకోవడానికి. చీమలు మనకు నేర్పుతున్న పాఠం అదే కదా. చీమలు మనకు నేర్పుతున్న పాఠం, సిద్ధపడట పాఠం. ఏం నేర్పుతున్నాయి? అవి వర్షాకాలంలో రాబోయే ప్రమాదం నుంచి వేసవి కాలంలోనే తమ కావలసిన ఆహారాన్ని సిద్ధపరుచుకున్నట్టుగా ఆ నరకం అనబడిన అపాయంలోంచి నీవు నేను తప్పించబడడానికి, ఇంకా రక్షణ లేనివారు రక్షణతో రక్షింపబడి, మారు మనసు లేనివారు మారు మనసు పొంది, బాప్తిసాలు లేనివారు బాప్తిసాలు పొంది సిద్ధంగా ఉండండి. నరకంలో నుంచి తప్పించబడడానికి, పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడదాం. మూడోది, యెజ్రా గ్రంథం 10:11లో దేవుని చిత్తానుసారంగా నడుచుటకు సిద్ధపడాలన్న మాట మనకు కనబడుతుంది. చివరి మాట క్లోజ్ చేస్తాం. దేవుని చిత్తానుసారంగా నడవడానికి, ఎలా నడవడానికి? దైవ చిత్తానుసారంగా నడవడానికి మీరు సిద్ధపడాలి. ఒకే జీవి దగ్గర ఉన్నాం. ఏ జీవి? ఆ జీవి మరలా అనుకుని భయపడుతుంది. ఏ జీవి? ఆ జీవి చీమ అనబడిన జీవికాడే ఉన్నాం మనం. ఇంకొక జీవికాడికి పోవలేకపోతున్నాం. ఇంకొక జీవికాడికి పోదామనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏడే లోతులో నుంచి ఇంకా లోతులు తవ్వుతూనే ఉన్నాడు. వచ్చే వారం నా జీవి లేకపోదాం. ఇంకొక జీవి ఎవడంటాడు ఎవడండో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇన్ని ప్రసంగాల జీవుల గురించి ఇన్ని ప్రసంగాలు చెప్పిండి అని ఎవడండేమో. వినకపోని మనం బోధ చేద్దాం. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు వింటే చాలు. నలుగురు విన్నా దీవించబడినా చాలు. మనకు సబ్స్క్రైబర్లు పెరిగిపోయి డబ్బులు వచ్చి జోబులు నిండిపోవాలనేది ఏం లేదు. ఎవరో 4 దేవుని మాటలు విని దీవించబడతారనే ఉద్దేశంతో యూట్యూబ్. వినండి, దేవుని చిత్తానుసారంగా నడవడానికి మనము సిద్ధపడాలంట. దేవుని చిత్తానుసారంగా. ఇది పనిచేయదుగా, ఈ మాట మన జీవితంలో పనిచేయదుగా. ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు మన చిత్తమే జరుగునుగాక. ఇది మనదైపోయా. దైవ చిత్తమే ఆడుందేడా. పాస్టర్ గారు మీరు ఏదో చెప్పుకుంటారు కానీ ఉదయం లేచి నమ్మించి సాయంకాలం వరకు మా చిత్తానుసారంగా మేము నడుతుంటే దైవ చిత్తమే ఆడుందేడా. ఆడికెళ్ళాలన్నా మా చిత్తమే, ఏం చేయాలన్నా మా చిత్తమే, ఏ జరిపించాలన్నా మా చిత్తమే, అన్నీ మా చిత్తమే. ఓ తల్లి ఉంది, అన్నీ తన స్వాచిత్తం చేసి అంత దేవుని చిత్తమనింది. చేయాల్సినవన్నీ తన స్వచిత్తం చేసుకొని, తన ఇష్టం వచ్చినట్టు చేసుకొని, తనకు నచ్చినట్టు చేసుకొని అంత జీవ చిత్తంలో జరిగిపోయింది అయ్యా. ఎట్టమ్మా ఈ మాట్లాడట? అవి వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి కొన్ని, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి కొన్ని. అవి కూడా దేవుని చిత్తం అంట. ఈవిడ మాట్లాడేవాడు చూడు, ఆవిడ చేసినటువంటి పనుల తీరులో, ఆవిడ చేసినటువంటి నడతలో, ఆవిడ చేసినటువంటి కార్యక్రమాల్లో కొన్ని వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి. ఆవిడ అంటుంది అన్ని దేవుడి చిత్తానుసారంగా జరుగుతున్నాయ్యా, అన్ని దేవుడి చిత్తంలో జరిగిపోయి ఏడ జరిగాయమ్మా. అడుగడుగున నీ సొంత చిత్తం చేసి దేవుని చిత్తం అంటవి అమ్మా. అంతే. చెయ్యాల్సిందంతా దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా దేవునికి ఆయాసకరంగా చేసి మనం అంటాం దేవుని చిత్తం ఎలాగున్నది బ్రదరు. ఏడంది దేవుని చిత్తం అలాగ? వాక్యానుసారంగా ఎక్కడుంది? వాక్యానుసారంగా ఏం చేసావు? వాక్యానుసారంగా ఏముంది? ఏముండదు. కానీ ఏమంటారు? దేవుని చిత్తం అట్లా ఉన్న జరిగిపోయింది. బంగారు తల్లి అట్నో అబ్బరిగా పెట్టి మన పెట్టి దేవుని చిత్తం అనలేదు. అన్ననే వెళ్ళే ఇల్లు శుభ్రంగా పెట్టింది తిని, ఆడ పెట్టింది తిని దేవుని చిత్తంలో తినాలే అనలేదు. తిని దేవుని చిత్తం. ఆయన ఉన్నాడు మా ఊళ్ళో ఒక ఆయన తెలపాల్లో. స్కూటీ అడిగిన ఇలా, నా స్కూటీ ఇలా, నా బండి అయితే అని వేసుకొని పోతుంది. స్కూటీ అడిగిన ఇలా, సరే అని చెప్పి వదిలేసిన. మొన్న ఈ మధ్యలో ఇంకొక అన్న అడిగిండు స్కూటీ ఎత్తావా అని. ఇలేదంట. పని చేస్తుంటే వచ్చి అన్న ఇవన్నీ స్కూటీ అడిగి తీయలేదన్న అన్నాడు. నేనన్నా నీకే కాదు నాకు కూడా లేదన్నా, నీకే కాదు నాకు కూడా లేదంటే ఆయన పక్కన ఈయని ఆ దేవుని చిత్తం అన్నాడు. ఆ దేవుని చిత్తం అంట, ఆ దేవుని చిత్తం సార్ అంటున్నాడు. దేవుడి చిత్తం అంట నాకు బండికి పోవడం కాదండి, అలా కాదు. దేవుని చిత్తానుసారంగా నడవడం అంటే వాక్యానుసారంగా బ్రతకడం, వాక్యానుసారంగా జీవించడం. ఏం చేసినా ఏది చేసినా వాక్యానికి మనం చేసేది సరిపోతుందా లేదని చూచుకొని నడవడమే దైవ చిత్తానుసారంగా నడవడం. అర్థమవుతుందండి?
ఈ వాక్యానుసారంగా చూసుకో. పెళ్ళే చేసిన, దినమే చేసిన, జ్ఞాపకార్థమే చేసిన, పుట్టినరోజు చేసిన, ఫంక్షన్లే చేసిన, పేరెంటలే చేసిన, ఏం చేసినా ఈ వాక్యానికి సరిపోతుందా లేదో చూసుకో. ఈ వాక్యానికి సరిపోతే అది దేవుని చిత్తం నడవటం. వాక్యానుసారంగా సరిపోకుండా నీకు నచ్చినవి నీకు చేయాల్సినవన్నీ చేసుకొని వచ్చి దేవుని చిత్తంలో జరిగిపోయింది బ్రదర్. దేవుని తిట్టిపోతున్నారు నిజం. ఆ చిత్తానుసారంగా అన్ని చేసి ఇప్పుడు నాకీడే అని దేవుని తిడుతున్నారండి వీళ్ళు. అడగాలనిపిస్తుంది, నువ్వు ఎక్కడ నడిచావు వాక్యానుసారంగా? నువ్వు వాక్యానుసారంగా నీ బ్రతికి ఎక్కడుంది? వాక్యానుసారంగా నువ్వు ఏం చేసావు? ఏం చేయలే. మళ్ళీ దేవుని చిత్తం అని ఎందుకు అంటున్నావు? దేవుని చిత్తం అంటే ఏంటి? వాక్యానుసారంగా బ్రతకడం, వాక్యాన్ని ముందు పట్టుకొని నడవడం, వాక్యము చొప్పున జీవించడం, వాక్యం పట్టిన ప్రతిదీ చేయడం, వాక్యాన్ని పట్టి ప్రతిదీ చేయడమే దైవ చిత్తము. దొంగతనం చేతివి ఎట్టొచ్చింది అంటే దేవుని చిత్తం అంటివి. దొంగతనం చేయని దేవుని చిత్తమా? ఎందుకు ఒప్పుకుంటుంది? అందుకు బైబిల్ ఒప్పుకుంటుందా? అది వాక్యానుసారంగానా? దొంగతనం చేయొద్దని చెప్పింది కదా బైబిల్. మరి అది ఇంట్లోకి వచ్చిందంటే అది దేవుని చిత్తం అంటివి. తప్పు కదా. దేవుని చిత్తం అనగా దేవుని వాక్యానుసారంగా నడవటం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యంలో ఉన్నదిగా ఈ వాక్యానుసారంగా జీవించి అప్పుడు మీరు చెప్పాలా, దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న వాడను అని. ఈ వాక్యానికి విరుద్ధంగా నడుస్తూ, వ్యతిరేకంగా నడుస్తూ, నేను దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నానంటే ఇంక నేను ఏం చెప్పేదానికి? అటుపోయినా నాకే దెబ్బలు, ఇటుపోయినా నాకే దెబ్బలు, ఎందుకు లేదని చెప్పి మౌనంగా ఉంటా నేను. నువ్వు ఏదనుకుంటే అదే అనుకోమ్మా అనుకొని వెళ్ళిపోతుంటా. దేవుని చిత్తం అంటే సరే కానీ నువ్వు ఏదనుకుంటే అది నేనేం చేసేది? దేవుని చిత్తం అంటే వాక్యానుసారంగా నడవడం, వాక్యానుసారంగా జీవించడం, వాక్యానుసారంగా బ్రతకడం, వాక్యము చెప్పినట్టుగా మన అడుగులు వేయటమే దేవుని చిత్తానుసారంగా నడవటం. నడవటం అంటే బ్రతకటం, జీవించటం. కనుక దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ సిద్ధపడదాం. అపాయంలో నుంచి, నరకంలో నుంచి, పాతాళం నుంచి తప్పించుకోవాలంటే దేవుని వాక్యము చేత నీ హృదయాన్ని నింపుకొని దివ్యమానంగా నువ్వు వెలుగుతూ సిద్ధపడి ఉండాల. బుద్ధి కలిగిన కన్నే కలవాలి. అపాయం నుంచి నువ్వు తప్పించుకోగలగాలంటే నీవును నీ కుటుంబము రక్షణ పొంది దేవుని రాకడలో, పెళ్లి కుమారుడు రాకడకు సిద్ధపడి ఉండాలి. రక్షణతో పెళ్లి కుమారుడు యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూస్తుండాలి. అపాయం అనబడిన నరకంలో నుంచి నువ్వు తప్పించబడాలంటే దైవ చిత్తానుసారంగా నడుస్తూ నువ్వు సిద్ధపడాలి. ఇది చీమలు మనకు నేర్పుతున్న పాఠం. చీమలు ఫినిష్. మిక్కిలి చిన్నవైన జ్ఞానం కలిగిన ఈ చీమలను త్రొవ్వితి పరిశీలించి విచారిస్తే ఎంత పాఠం వచ్చిందో చూడు. ఎంత ఆత్మీయ పాఠం వచ్చింది, ఎంత ఆత్మీయ పాఠం వచ్చిందో చూడు మనకు. అందుకే యోబు అన్నాడు, మృగములను, పక్షులను, చేపలను విచారించు, అవి నీకు బోధ చేస్తాయి. చేసేయలేదా మనకు బోధ? చీమలు ఏం పాఠం నేర్పుతున్నాయి వాక్యానుసారంగా పోతే? మీకు ప్రతిదీ వాక్కులో నుంచి చూపించే మాట్లాడే. కనుక దేవుని వర్షాకాలం అనే ప్రమాదంలో నుంచి తప్పించుకోవడానికి చీమలు ఎలాగైతే తమకు కావలసిన ఆహార పదార్థాలు సిద్ధపరచుకుంటాయో, ఆ వేసవులను సిద్ధపరచుకుంటాయో, భూమి మీద ఉన్నప్పుడే నరకం నుంచి తప్పించుకోవడానికి, పరలోకానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడాలా. ఎలా సిద్ధపడాలంటే, ఒకటి, నీ హృదయం నిండా వాక్యముతో నింపుకొని నీ ఆత్మ దీపం వెలుగుతూ ఉన్నటువంటి స్థితిలో నువ్వు సిద్ధపడాలా. నెంబర్ 2, రక్షణతో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలందరూ రక్షించబడి దాని రాకడకు సిద్ధపడాలా. అదే అపాయము, ప్రమాదం, నరకం నుంచి తప్పించుకోవడానికి సిద్ధపడాలా. నెంబర్ 3, దైవ చిత్తానుసారంగా నడుస్తూ సిద్ధపడి ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ప్రభు బలాలు చేయలేదు. 15 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. ప్రభు బల్లారాధనను 15 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. చిన్న పరిశీలన, హృదయ పరిశీలన.